తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. షలోం. ఈరోజు మనం ఎంచుకున్న అంశము ఎంపిక. నువ్వు ఎంచుకున్న దానిని బట్టే నీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పరచబడతాయి. నువ్వు ఎంచుకున్న దానిని బట్టే నీకు ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. సో ఈరోజు ఎంపిక అనే ఈ అంశము, చాయిసెస్ అనే ఈ అంశం మీద, ఈ చాయిసెస్ ద్వారా వచ్చే పరిణామాల గురించి అనే ఈ అంశంతో మనం ముందుకు వెళ్దాం. రండి, ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వలోక సృష్టికర్త అయిన మా దేవ, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఈ యొక్క ఎంపిక అనే అంశముతో మేము ముందుకు వెళ్తుండగా ప్రభువా, మీరు మాతో మాట్లాడమని, నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించమని, నీ వాక్యము ద్వారా మా జీవితాలని కట్టుకునేలాగా సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. నాయన తండ్రి, ఎన్నో మార్లు మేము ఎంచుకున్న మార్గములు మాకు ఆయాసాన్ని మిగిల్చేయి కానీ సంతోషాన్ని మిగల్చలేవు ప్రభువా. తప్పకుండా మేము నమ్ముతున్నాం ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడబోతున్నారని నమ్ముతున్నాం ప్రభువా. ఈరోజు మేము ఏ విషయాలు మేము ఎంచుకుంటే అది మాకు క్షేమాన్ని కలుగజేస్తాయో మీరు తప్పకుండా మాకు తెలియపరుస్తారని మేము నమ్ముతూ నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనిషికి దేవుడు చాలా గొప్ప స్వేచ్ఛనిచ్చాడండి. యు ఆర్ ఫ్రీ టు చూజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవిత కాలంలో నువ్వు దేనినైనా ఎంచుకునే స్వేచ్ఛ దేవుడు నీకు ఇచ్చాడు. స్వేచ్ఛాజీవులు మనము. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయంలో దేవుడు జోక్యం చేయడు. ఎప్పుడైతే నువ్వు తీసుకోబోతున్న నిర్ణయం అది మంచిదా చెడుదా అని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి విచారిస్తావో, నీ నిర్ణయము దేవుని చేతిలో పెడతావు, అప్పటి వరకు నీ నిర్ణయాల్లో దేవుడు జోక్యం చేసుకోడండి. ఈరోజు చాలామంది తీసుకున్న నిర్ణయాలకి భయంకరమైన పరిణామాలు ఇంకా అనుభవిస్తున్నారు. ఆ చేదు అనుభూతిలోనే వారు నడుస్తున్నారు. నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఎంపిక చేసుకున్నప్పుడు ఆలోచించేవా? ఇది నువ్వు ఎంచుకుంటే ఏం జరుగుతుందో, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, పరిణామాలు ఏ విధంగా ఉంటుందో, భవిష్యత్తు కాలము ఏ విధంగా మారుతుందో అని నువ్వు ఎంచుకున్న దానిని బట్టి ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళి విచారించి దేవుణ్ణి అడిగేవా, ప్రభా నేను ఎంచుకున్నది మంచిదా చెడ్డదా అని దేవుణ్ణి ఎప్పుడైనా అడిగేవా? చాలామంది అడగటము మానేశారు. ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళటం, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను ఎంచుకున్నది అది నాకు క్షేమాన్ని కలుగజేస్తుందా లేదా అని చాలామంది అడగటము మానేస్తున్నారు. బహుశా అది అహంకారము కావచ్చు, దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఒక నామూషి కావచ్చు, ఏదైనా అండి. మీరు ఏది ఎంచుకున్నా మొట్టమొదటిగా దానిని దేవుని చేతిలో పెట్టండి. తప్పకుండా నువ్వు ఎంచుకున్నది నీకు మంచి చేకూరుస్తుందా లేకపోతే చెడునే నీకు చేకూరుస్తుందా అని దేవుడు తప్పకుండా నీకు స్పష్టతని ఇస్తాడండి. చూద్దామండి లేఖనాలు ఏం సెలవిస్తుందో ఎంపిక గురించి, మనం ఎంచుకున్న మార్గాల గురించి, మనం ఎంచుకున్న నిర్ణయాల గురించి బైబిల్ ఏం సెలవిస్తుందో వాక్యాల ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరిగితే ఇదే మార్గములో వెళ్ళాలని ఒక శబ్దం మీ వెనక నుండి మీ చెవిలో వినిపిస్తుంది అంటున్నాడు. అది ఆత్మ సంబంధమైన వారికి ఆ శబ్దము వినిపిస్తుంది. తప్పకుండా దేవుడు చెప్తారు, మీరు ఎంచుకున్న మార్గము కరెక్టా, మీరు వెళ్తున్న కుడి మార్గము కానీ ఎడమ మార్గము కానీ కరెక్టా కాదా దేవుడు చెప్తాడు. దీనికి ఇంకొక మాట కూడా మనకి బైబిల్లో వాక్యము సెలవిస్తుంది. ఒకసారి చూద్దామండి. దానికి ముందు ఒక మాట చెప్తున్నాను. మీరు ఎంచుకున్న మార్గము మీ దృష్టికి, మీ కంటి చూపుకి, మీ ఆలోచనకి అది మీకు మంచిగా కనిపించవచ్చు కానీ, మంచిగా అనిపించవచ్చు కానీ అది మరణానికే దారి తీస్తుంది అని లేఖనాలు సెలవిస్తుంది. రండి చూద్దాము. సామెతలు 14వ అధ్యాయము 12వ వచనము. ఒక నీ ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చాలా మంది ఇదే సమస్యతో పోరాడుచున్నారు. నేను అనుకుంది 100% కరెక్ట్ అని వాడు ఫీల్ అవుతూ ఉంటారు, అనే అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది. ఎస్, నాకు తెలుసు, నాకు ఆత్మలో అనిపిస్తుంది నేను చేసిందే కరెక్ట్, నేను చేస్తుందే కరెక్ట్, మీరు చెప్తుంది రాంగ్ అని ఇలా ఎంతోమంది నమ్మి వారి జీవితాల్ని వారు పాడు చేసుకున్నారు, నాశనం చేసుకున్నారు. అందుకని అమ్మ నేను ఎప్పుడు అంటాను,
నువ్వు ఎంచుకున్నది దేవునికి అనుకూలముగా లేకపోతే దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయమ్మా. నీ దృష్టికి బాగానే ఉండొచ్చు నువ్వు ఎంచుకున్నది, నీ ఆలోచనకి అది మంచిగా అది నీకు తట్టవచ్చు, కానీ చివరికి అది మరణానికే దారి తీస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు స్వేచ్ఛ ఉందమ్మా ప్రతి ఒక్కరికి, బ్రదర్స్ సిస్టర్స్ మీ అందరికీ స్వేచ్ఛ ఉన్నది. స్వేచ్ఛ ఉన్నదని మాత్రము స్వేచ్ఛని దుర్వినియోగము చేసుకోకండి దయచేసి. దేవుడు అనుగ్రహించిన స్వేచ్ఛని ఆయనని మహిమపరచుకోవటానికి ఆ స్వేచ్ఛని మీరు వాడుకోండి అని నేను మనవి చేస్తున్నాను. చూడండి, మరి అదే సామెతలోని ఒక మాట రాయబడి ఉందండి, 3వ అధ్యాయము 5-6 వచనాల్లోని. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. దేవుడు ఏమంటున్నాడు? నీ స్వబుద్ధి. మనకి అసలు నేను ఎప్పుడు అంటాను, అసలు మనిషికి ఏమైనా జ్ఞానం ఉందా ప్రభువా? ఎందుకంటే బైబిల్లో నీవే కదా వాక్యములో సెలవిచ్చావు, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. కానీ మేము ఏమనుకుంటామంటే మాకు అన్నీ తెలుసు, ఎవరు మాకు ఏమి చెప్పనవసరం లేదు, అన్నీ మాకు తెలుసు, మంచైనా చెడైనా నీకెందుకయ్యా, మేమే కదా అనుభవిస్తాము, నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటావు అన్నట్టుగా దేవుణ్ణి కూడా మనం జోక్యం చేసుకొని ఇవ్వటం లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడకు, నీ సొంత తెలివిని నువ్వు వాడకు. ఎందుకంటే దేవుని దృష్టిలో మనుషులు జ్ఞానము వెర్రితనముతో సమానము. నీ దృష్టికి నువ్వు మేధావి కావచ్చు, నువ్వు చేస్తున్నదంతా నీకు కరెక్ట్గా అనిపించవచ్చు, నువ్వు ఎంచుకున్నదంతా నీ దృష్టికి కానీ నీ మనసుకి కానీ నీ ఆలోచనకి అవన్నీ కరెక్ట్గా అనిపించవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ సొంత బుద్ధి మీద నువ్వు ఆధారపడితే ఎన్నడూ మనం బాగుపడలేము. చదువుదాం ఒకసారి ఆ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ పూర్ణ హృదయముతో, ఇంత కూడా చోటు ఇవ్వకంటున్నాడు నీ స్వబుద్ధికి, నీ సొంత ఆలోచనకి ఇంత కూడా చోటు ఇవ్వనేవుకు. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడంట. ఇర్మియా గ్రంథములో 29వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక చక్కటి మాట ఉన్నది, నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి తిని, అవి హానికరమైనవి కావు, అవి క్షేమకరమైనవి. అంటే దేవుడు నిన్ను ఉద్దేశించి కొన్ని ప్లాన్స్ పెట్టుకున్నాడు, కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. నీవు అంతా నీ ప్లాన్స్, నీ ఆలోచనలు, నీ చిత్త ప్రకారం, నీ ఇష్ట ప్రకారం నువ్వు ఎంచుకున్నదే దాని ప్రకారమే నువ్వు వెళ్తాననుకుంటే ఇంకా దేవుని ప్లాన్స్కి నీ జీవితంలో చోటు ఉంటుందా? ఆస్కారమే ఉండదు కదా దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయటానికి. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ సొంత బుద్ధి మీద నువ్వు ఆధారపడకుండా నీ పూర్ణ హృదయముతో, ఒకసారి మళ్ళా చదువునాను, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నమ్మకముంచు. నిన్ను నడిపించే మార్గము క్షేమకరమైనది, మంచి మార్గములో నడిపిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీ ఎడల తీసుకున్న ప్రతి నిర్ణయము నీకు క్షేమాన్నే కలుగజేస్తుంది, కానీ ఆయాసాన్ని నీకు మిగల్చదు. అందుకనే అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతో ఆయనని నమ్మండి అంటున్నాడు. నీ సొంత బుద్ధి మీద ఇంత కాస్త కూడా నీ తెలివిని వాడితే ఇంకా దేవునికి ఏమాత్రము మనం చోటిచ్చిన వారముగా ఉండం. ఈరోజు చాలామంది యవనస్తులు ఏం చేస్తారో తెలుసా? నేను ఒకరిని ఎంచుకున్నాను నా లైఫ్ పార్ట్నర్గా, డాడీ నేను ఈ అమ్మాయిని నా లైఫ్ పార్ట్నర్గా ఎంచుకున్నాను. ఎంచుకున్నావా నాన్న? భలే మంచి పని చేసావు నాన్న. ఏం జరగబోతుందో ఎంచుకున్న తర్వాత ఆలోచించేవా? పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆలోచించేవా? ఏమి చెయ్యబోతుందో ఆ భార్య, ఏమి చెయ్యబోతాడో ఆ భర్త నీ జీవితంలో, ఆ పరిణామాల గురించి ఎంచుకున్నావు, మంచిదే నాయన తండ్రి, కానీ పరిణామాల గురించి కూడా ఆలోచించు తండ్రి. నువ్వు ఎంచుకున్నప్పుడు అంతే, నువ్వు ఫిక్స్ అయ్యేవు, ఈ అమ్మాయి ఈ అబ్బాయి, దిస్ ఈజ్ మై డెసిషన్, నా ఫైనల్ చాయిస్, నువ్వు నాకు పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను. బా ఎంత గొప్ప చాయిస్ అండి. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ స్వబుద్ధితో నువ్వు ఏది చేసినా ఒకని దృష్టికి వాడు చేసే పనులు మంచిగా అనిపించవచ్చు, అవి మరణానికే దారి తీస్తాయంట. ఈరోజు ఎంతోమంది అండి వారు తెలివిని వాడుకుంటారు, వారికి ఏదైతే మంచిది అనిపిస్తుందో వాటిని ఎంచుకుంటారు, కనీసం ఆలోచించరండి. నిన్ను సృష్టించిన వాడు నీ క్షేమము గురించి ఆలోచించడా? నీ మంచి గురించి ఆలోచించడా? నువ్వు ఏ గమ్యము చేరాలని ఆలోచించడా? నీకు మంచిది ఇవ్వాలని ఆలోచన కలిగి ఉండడా? మంచి ప్లాన్స్ కలిగి ఉండడా? నీ ప్లాన్సే ఆయన ప్లాన్స్ కన్నా గొప్పవా? నీ ఆలోచనలు నువ్వు ఎంచుకున్నవి, ఎంపిక చేసుకున్నవి ఆయన ఎంచుకున్న దానికన్నా గొప్పవా? అందుకని దేవుడు అంటాడు, ఆయన కన్నా తెలివైన వాడివా, తెలివైన ఆమెవా నువ్వు?
అందుకనే నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకోవద్దు. నీకు ఎప్పుడైనా ఏదైనా కావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఈ ఆలోచన పుట్టిందే, ఈ ఆలోచన నీ నుండి వచ్చిందా, అపవాది విత్తి వెళ్ళిపోయాడా తండ్రి, ఎందుకంటే ఈ ఆలోచన ప్రకారము నేను నిర్ణయము తీసుకుంటే దాని పరిణామము ఏ విధంగా ఉంటుందో నాకు తెలియపరచు తండ్రి. అడుగుడి నీకు ఇవ్వబడును అని వాక్యములో వ్రాయబడి ఉంది. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం అన్న. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనము. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి. సింపుల్గా చెప్తున్నాడు దేవుడు. జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా నేను పిలుచుచున్నాను. ఈరోజు దేవునికి సాక్షులు ఎవరండి? భూమియు ఆకాశము సాక్షులుగా ఉన్నాయి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి సాక్షులు ఎవరు? మీరు ఎంచుకున్న మార్గానికి సాక్షులు ఎవరు? ఆకాశమును భూమిని. దేవుడు ఏమంటున్నాడు? నీ ముందు నేను జీవమును మరణమును ఉంచాను. చాయిస్ ఇస్ యోర్స్. మీకు స్వేచ్ఛనిచ్చాను. మీ స్వేచ్ఛలో నేను జోక్యము చేసుకోను. మీరు జీవాన్ని ఎంచుకుంటే నేను ఇంకా అత్యధికమైన జీవముని నేను నీకు ఇస్తానంటున్నాడు. మరణాన్ని ఎంచుకుంటే నేను కూడా ఏమీ చెయ్యలేను. అందుకనే దేవుడు అంటున్నాడు, ఒకని దృష్టికి సరి అయినది కనిపిస్తుందంట వాని మార్గము, కానీ అది మరణానికే దారి తీస్తుంది. ఈరోజు నీకు అన్నీ కరెక్ట్గా అనిపించవచ్చు. నువ్వు చేస్తున్నదంతా నీ బుద్ధికి, నీ తెలివికి, నీ జీవితానికి అవన్నీ కరెక్ట్గా అనిపించవచ్చు, కానీ అది కరెక్ట్ కానే కాకపోవచ్చు కదా దేవుని దృష్టిలో. ఎప్పుడైనా ఆలోచించేవా? నేను వెళ్ళిపోవాలి, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, అమెరికాకు వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియాకు వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, కానీ దేవుడిని అడిగేవా? ఎందుకు నేను ఇక్కడ ఉండకూడదు తండ్రి? ఎందుకు ఇక్కడ నేను వర్ధిల్లకూడదు తండ్రి? ఎందుకు నన్ను ఇక్కడ నేను అమెరికాకు పోతానే వర్ధిల్లుతానా? నేను ఆస్ట్రేలియాకు పోతానే వర్ధిల్లుతానా? నేను ఇండియాలో ఉంటే నేను సంపాదించుకోలేనా? గొప్పవాడి కాలే అంటే ఇండియాలో నా దేవుడు పని చేయలేడా? ఆత్మీయ స్థితిలో చాలామంది లేరు ఈరోజు. అందుకనే అంటున్నమ్మా, నీ దృష్టికి ఏదైనా నీకు మంచిగా అనిపిస్తే అది దేవునికి మంచిదనేది నువ్వు అనుకోకమ్మా. పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయో దేవుణ్ణి అడుగు. నేను ఎంచుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేశాను, భయంకరమైన పరిణామాలు నేను అనుభవించాను. కానీ ఎప్పుడైతే దేవుడు కనికరించాడో, తన కృపలో నన్ను జ్ఞాపకము చేసుకొని నన్ను పట్టుకొని దేవుని సన్నిధిలో నిలబెట్టుకొని సరైన మార్గము చూపించాడో, అప్పుడు నేను అనుకున్నాను, నాకు అనిపించినది అంతయు ఎంత వెర్రితనముగా ఉన్నదో తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. అప్పుడు నేను చేస్తున్నది అంతయు నా దృష్టికి బాగా అనిపించింది. కానీ ఆ తర్వాత దేవుడే నాకు నేర్పించాడు, నువ్వు అదే కోవలో వెళ్తే మరణానికి దారి తీసేది, మరణము నుండి జీవములోకి నేను నడిపించాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. రైట్, చూడండి, జీవము మరణము నీ ముందు పెట్టాడంట దేవుడు. ఆశీర్వాదము శాపము నీ ముందు. నువ్వు ఏది ఎంచుకుంటే దాని ప్రకారమే జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది ఏమిటి? నువ్వు ఏది విత్తుతావో అదే కదా కోస్తావు. పాపిష్టి విత్తనాలు విత్తుతే వాటినే నువ్వు ఎంచుకుంటే, నీ దృష్టికి అవే నీకు మంచిగా అనిపిస్తే అదే పంట కదా నువ్వు కోసేది. అందుకనే జాగ్రత్తగా ఉండండి అమ్మా. ప్రతి నిర్ణయానికి ఒక బలమైన పరిణామము వెనకాల ఉంటుందమ్మా. నీ నిర్ణయము దేవునికి అనుకూలముగా లేకపోతే పరిణామాలు నువ్వు తట్టుకోలేవు, చచ్చిపోతావు నువ్వు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అది మరణానికే దారి తీస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 6-7 వచనాలు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని అయిపోయాయి. ఆమె దృష్టికి అది మంచిది అనిపించింది. ఆమె ఎంచుకున్నది మంచిది అనుకున్నది. ఏదైతే మంచిది అనుకున్నదో, ఆమె దృష్టికి ఏదైతే మంచిగా కనిపించిందో మరణానికి దారి తీసిందండి. అవ్వ అనుకున్నది, ఈ పండు నేను తింటే నా కనులు తెరవబడతాయి, నేను దేవుడిలాగా అయిపోతాను అనుకున్నది. ఆమె దృష్టికి అది మంచిగా అనిపించింది, కానీ అది చివరికి మరణానికే దారి తీసింది. అందుకని దేవుడు అంటాడు, నీ స్వబుద్ధి,
నీ సొంత తెలివి, నీ సొంత జ్ఞానము నువ్వు వాడితే అది మరణానికే దారి తీస్తుంది. సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా ఉండు. అపవాది నానా విధములుగా నిన్ను శోధిస్తాడు, సొంత నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తాడు. కానీ నీ బుద్ధి మీద నువ్వు వాడికి చెప్పు, నీవు నన్ను ఎంత ప్రేరేపించినా నా తెలివిని, నా బుద్ధిని నేను దేని కోసము నేను వాడను అని అపవాదికి చెప్పండి. బైబిల్ సెలవిస్తుంది, నువ్వు అపవాదిని గద్దించు, వాడిని యొద్ద నుండి పారిపోతాడని. ఈరోజు నీ దృష్టికి, నీ మనసుకి, నీ ఆలోచనకి ఏదైనా మంచిగా అనిపిస్తే ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళు. తండ్రి, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది ప్రారంభించాలనుకుంటున్నాను, ఇది చేస్తే ఏ విధమైన పరిణామాలు నేను ఎదుర్కొంటానని అడిగితే దేవుడు చెప్పడండి, దేవుడు మార్గము చూపించడండి, దర్శనము నీకు ఇచ్చి దర్శనము ద్వారా తెలియపరచడా పరిణామాల గురించి. మనకి ఎంత టైం ఉందండి? అంత టైం ఉందా దేవుని దగ్గరికి వెళ్ళి ఇన్ని తెలుసుకోవటానికి? నాకు నచ్చింది నేను చేయాల్సిందే, నువ్వు ఎవరు నాకు చెప్పటానికి? ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు అదే మాట, నువ్వు ఎవరు? సొంత తండ్రిని, సొంత తల్లిని ఈరోజు ప్రశ్నిస్తారు, నువ్వు ఎవరు నాకు చెప్పటానికి? నువ్వు ఏం చేసావు? అరే, జన్మనిచ్చాను రా నీకు, కన్నాను బిడ్డ నిన్ను, నా గర్భములో 9 మాసాలు నేను మోసి జన్మనిచ్చాను, చచ్చిపోయేదాకా నేను వెళ్ళాను, నిన్ను కనటానికి నా ప్రాణాలని పణంగా పెడితే ఏం చేశానని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా నాన్న? ఎంత గొప్పగా ఎదిగిపోయారండి ఈరోజు పిల్లలు, ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్, వాళ్ళు చేస్తున్నదే కరెక్ట్. మీరంతా పాత మనుషులు, మీరంతా ఓల్డ్ టైమర్సు. ఏం ఓల్డ్ టైమర్స్ అండి? ఓల్డ్ టైమర్స్, న్యూ టైమర్స్ ఉండడు. వారి అనుభవము చాలా గొప్పది, అమూల్యమైనది. బంగారము కన్నా, వెండి కన్నా నీ తల్లిదండ్రులు అనుభవించింది చాలా శ్రేష్టమైనది. నీకేం తెలుసు వారి అనుభూతి ముందు, వారి అనుభవం ముందు? నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత? నీకు అన్నీ తెలుసు అనటానికి నీకెంత అహంకారం ఉండాలి? అమ్మ, జాగ్రత్తగా ఉండండి అమ్మ. మరలా దేవుడు అదే చెప్తున్నాడు, నీ దృష్టికి నువ్వు ఎంచుకున్నది మంచిది కావచ్చు, కానీ నా దృష్టికి మాత్రం అది హేయము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఒక ఉదాహరణ నేను చెప్తానమ్మా. ఇస్సాకు తన కుమారులకి చెప్పాడు, నువ్వు వారిలో ఏ ఒక్కరిని కూడా పెళ్లి చేసుకోవద్దు. కానీ ఇస్సాకు కుమారుడు ఏసావు ఏం చేశాడండి? శపించబడిన గోత్రంలో ఉన్న స్త్రీలని వివాహం చేసుకుంటే అది తండ్రికి ఎంతో ఆవేదన, ఎంతో దుఃఖాన్ని మిగిల్చిందంట. వాడి దృష్టికి అది కరెక్ట్ అనిపించింది. ఈరోజు ఎంతోమంది పిల్లలు ఇలాగ ఆలోచిస్తున్నారు, నేను అతననే పెళ్లి చేసుకుంటాను, నా దృష్టికి నాకు ఆడు మంచివాడు, ఆమె మంచిది, అంతే అయిపోయింది. మీరు ఎవరు నాకు చెప్పటానికి? నా లైఫ్ పార్ట్నర్ని నేను ఎంచుకోవటానికి నాకు హక్కు లేదా, నాకు అర్హత లేదా? మీరు ఎందుకు జోక్యం చేస్తారు? చాలా గొప్పవారండి ఈరోజు మీరందరూ. యవ్వనస్తులారా, నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానిస్తే దీర్ఘాయుష్ని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానముతో కూడిన ఒక ఆజ్ఞ దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఎట్లా తిరస్కరిస్తావు? నీ సొంత బుద్ధివాడి ఉన్న ఆయుష్ని కూడా నువ్వు తీసివేసేసుకుంటావా? నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకుంటూ పోతే అది మరణానికే దారి తీస్తుంది అంటున్నాడు దేవుడు. చూద్దామండి మరొక వాక్యము, ఆదికాండము 13వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణంలో ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. లోతుకి సొదొమ గమోరా పట్టణము తన దృష్టికి కరెక్ట్ అనిపించింది. తన తీసుకున్న నిర్ణయం తనకి క్షేమాన్ని కలుగజేసిందండి. తన ఎంచుకున్న మార్గము కరెక్టేనా, తన వెళుతున్న మార్గము కరెక్టేనా అని ఎప్పుడైనా ఆలోచించాడా? అది బాగుంది, సస్యశ్యామలంగా ఉంది, అక్కడ ఇంకా వర్ధిల్లు. కానీ ఏమైందండి? భార్యని పోగొట్టుకున్నాడు, సొంత కూతుర్లు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. తండ్రి ఎంచుకున్న మార్గం వలన భార్యని పోగొట్టుకున్నాడు, పిల్లలు ఆ విధంగా తయారయ్యారు. ఎందుకంటే ఆ సొదొమ గమొర పట్టణములో ఉన్నవారు అందరూ పాపిష్టి పనులతోనే బ్రతుకుతున్నారు. ఏ మంచితనము కలిగి ఒక్కడు లేకుండా పోయాడు ఆ సొదొమ గమొర పట్టణం. అదే పట్టణము లోతు దృష్టికి మంచిగా అనిపించింది, దానినే ఎంచుకున్నాడు, ఆ మార్గంలో నడిచాడు. ఎంత భయంకరమైన పరిణామాలు లోతు ఎదుర్కొన్నాడండి. నీ సొంత తెలివితో నువ్వు ఏదైనా చేసి దేవుణ్ణి కాదని, దేవుని జ్ఞానముతో నువ్వు ఏ పని చేయకుండా దేవుని జ్ఞానాన్నే నువ్వు తిరస్కరిస్తే
అది మరణానికి దారి తీస్తుంది. ఎందుకో తెలుసా? జ్ఞానము కుడి హస్తములో ఏముందో తెలుసా? జీవము ఉందంట. సామెతలు 3వ అధ్యాయములో రాయబడి ఉంటుంది. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించట కంటే జ్ఞానము సంపాదించటం మేలు. వెండి సంపాదించటము కన్నా జ్ఞానము సంపాదించటము. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని కుడి చేతిలో, నీ తెలివిలో ఏముంది? మరణం ఉంది అంట. నీ స్వబుద్ధిలో మరణం ఉంది, కానీ దేవుడు అనుగ్రహించే జ్ఞానములో దాని కుడి హస్తములో, దాని కుడి చేతిలో ఏముంది? దీర్ఘాయువు ఉన్నదంట. దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. ధన ఘనతలు ఉన్నాయి. అందుకని దేవుడు అంటాడు, నీ సొంత బుద్ధి మీద నువ్వు ఆధారపడొద్దు, నా జ్ఞానము. నీకు జ్ఞానము కొదువైతే, యాకోబు గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, నీకు జ్ఞానము కొదువైతే నన్ను అడుగు, ధారాళముగా ఇస్తాను అని అంటాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో. డిసైడ్ చేసుకోమంటున్నాడు యెహోషువ. దేవుణ్ణి సేవించడం మీకు కీడు అనిపిస్తే, చెడ్డగా అనిపిస్తే, ఈ దేవుణ్ణి సేవించడం వల్ల లాభం లేదు, కష్టాలు, నష్టాలు, శ్రమలు ఇవన్నీ ఈ లోకంలో మనం అనుభవించాలని నువ్వు ఎంచుకుంటే నీ ఇష్టము, నువ్వు ఇంకా ఎవరినైనా ఎంచుకో. కానీ నేను నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవిస్తాము. దేవునికి స్తోత్రము. నీకు స్వేచ్ఛనిచ్చాడమ్మా దేవుడు. నీవు ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి నీకు స్వేచ్ఛ ఉన్నది, కానీ ఆ స్వేచ్ఛ ఒకరోజు నీ ప్రాణాలు కోరుకుంటుంది. ఆ స్వేచ్ఛనే నిన్ను ముంచివేస్తుంది, నీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది. అందుకని ఎంచుకున్నవి దేవుని దృష్టికి అనుకూలంగా లేకపోతే తప్పకుండా పాపిష్టి జీవితంలోనే మనం కొనసాగుతాం. మన జీవితము భ్రష్టు పట్టి నాశనం అయిపోతాము మనము. కొన్ని ఉదాహరణలు నేను ఇస్తానండి బైబిల్లో నుండి. సంసోను ఏం చేశాడండి? వద్దురా, మంచిది కాదు అని చెప్తే తల్లిదండ్రులు మాట విన్నారండి? కాదు, నాకు ఈ స్త్రీనే కావాలన్నాడు. ఆ స్త్రీని దక్కించుకున్నాడు, నాశనము చేసి పెట్టేసిందండి. దేవుడు అనుగ్రహించిన శక్తిని, బలాన్ని మొత్తము తీసివేసేసింది, పనికి రాని వాడిగా చేసేసింది. తన దృష్టికి అది మంచిగా అనిపించింది సంసోనుకి. నీ దృష్టికి ఆ కుర్రాడు బాగున్నాడా? నీ దృష్టికి ఆ అమ్మాయి బాగున్నదా? జీవిత భాగస్వామ్యముగా చేసుకోవాలనిపిస్తుందా? నా సహోదరుడా, నా సహోదరి, జాగ్రత్తగా వినండి. అది ఏమాత్రము నీకు సమాధానము చేకూర్చదు. ముందు దేవుణ్ణి అడగకుండా నీ స్వబుద్ధి వాడి నువ్వు ఏ పని చేసినా పరిణామము ఇలానే ఉంటుంది. సంసోను పరిణామము ఏ విధంగా ఉన్నదో అలాంటి పరిణామాలే మనం ఎదుర్కొంటాము. చూడండి, దావీదు ఎలాంటి పరిణామాలు చేకూర్చాయో తెలుసండి. దావీదుకి ఒక్క చూపు తన జీవితాన్ని మార్చేసిందండి. ఒక్క నిర్ణయము, తన ఎంచుకున్న నిర్ణయము తన జీవితాన్ని, తన జీవితం యొక్క మార్గముని, ఏ మందిరమైతే ఆశపడ్డాడో కట్టాలో అది కూడా కట్టకుండా పోగొట్టుకున్నాడు. దేవుడు ఏమంటాడో తెలుసా? నీ చేతుల మీద రక్తం ఉన్నది, అందుకనే మందిరము కట్టడానికి వీలు లేదు. ఎంచుకున్నాడు, ఆ స్త్రీని ఎంచుకున్నాడు. తన దృష్టికి అది మంచిగా అనిపించింది, కానీ మరణానికి దారి తీసింది. ఆ యొక్క స్త్రీ ద్వారా పొందుకున్న కుమారుడు చచ్చిపోయాడు. ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వలేదు దేవుడు. నీ దృష్టికి నీకు అన్నీ మంచిగా అనిపించవచ్చు, నువ్వు తెలివైన వాడివి, తెలివైన దానివి, నీ గురించి నువ్వు అనుకుంటూ ఉండొచ్చేమో. అమ్మ, జాగ్రత్తగా ఉండండి. అంతకన్నా పెద్ద మోసము ఈ లోకములో ఏది లేదు. దేవుని మీద ఆధారపడండి. దేవుని మీదనే నీ మనసుని ఆనుకొనివ్వండి. వేరే దేని మీదైనా నీ మనసును ఆనుకొనిస్తే అది నాశనానికి మాత్రమే దారి తీస్తుంది. జాగ్రత్తగా ఉండు సహోదరుడా, సహోదరి. 2 సమూయేలు 12వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాడు. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వాని కుమార్తె వలె ఉండెను. అట్లుండగా
మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీదుగా బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. దావీదే తన నోటితోని శిక్షను విధిస్తున్నాడు. ఇలా చేసిన వాడు చచ్చిపోవాలి, మరణించాలి, మరణకు పాత్రుడు, వాడు మరణానికి పాత్రుడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, దావీదు నీవే అని ప్రవక్త అయిన నాతాను అన్నాడు. నువ్వు ఎంచుకున్నది నువ్వు మరణానికి దారి తీసింది. అర్థమవుతుందమ్మా? మన నిర్ణయాలు, మనం ఎంచుకున్నవి దేవునికి అనుకూలంగా లేకపోతే మన నిర్ణయం నుండి వచ్చే పరిణామం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా మరణానికి దారి తీస్తుందో లేఖనాల ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఈ లోకంలో రెండు మార్గాలు, ఒకటి దేవుని మార్గము, ఒకటి అపవాది మార్గము. నువ్వే ఎంచుకో సహోదరి సహోదరుడా. దేవుని మార్గము బహు ఇరుకైనది, శ్రమలతో కూడినది, కష్టాలు నష్టాలతో కూడినది, ఇబ్బందులతో కూడినది. కానీ ఆ మార్గములో పరలోకము ఉన్నది, ఆ మార్గములో నిత్య జీవము ఉన్నది, ఆ మార్గములో నిత్య సమాధానము సంతోషము ఉన్నది. కానీ అపవాది మార్గము విశాలముగా కనిపించవచ్చు, అందులో అన్నీ మనకు దొరకచ్చు, కానీ అది తాత్కాలికమే. కానీ ఆ మార్గము ఎంచుకున్న వారు నిత్యము నరకము మాత్రమే అనుభవిస్తారు. ఈరోజు దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు నీ ముందు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నీ ముందు పెట్టుకున్నాడు. నువ్వు దేనిని ఎంచుకుంటావో, నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టే నీకు పరిణామాలు నువ్వు ఎదుర్కొంటావు. కాబట్టి నీ ప్రతి నిర్ణయము ఆలోచించి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వలోక సృష్టికర్త అయిన మా దేవా, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. మా దృష్టికి మంచిగా అనిపించినవి నాయన, నీ దృష్టికి అవి చెడు కావచ్చు నాయన తండ్రి. నాయనా ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా. మా స్వబుద్ధితో మేము తీసుకున్న నిర్ణయాలను బట్టి ఈరోజు ఈ విధంగా మేము నాయన తండ్రి పరిణామాలని అనుభవిస్తున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించు ప్రభువా. నాయన తప్పు చేసింది మేమే, పరిణామాలు అనుభవించాలి ప్రభువా, తప్పించుకోవటానికి వీలు లేదు. కానీ సహాయము కోరుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని కనికరించి మేము చేసిన తప్పుల నుండి ప్రభువా మమ్మల్ని విడిపించి మా ప్రతి శోధనను, మా ప్రతి దోషమును మీరు కడిగివేసి తుడిచివేసి తిరిగి నీ సన్నిధిలో నిలబెట్టుకొని మమ్మల్ని స్వీకరించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని ప్రభువా, ప్రతి సహోదరి సహోదరిని పేరు పేరున నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతికూలమైన పరిస్థితిని తీసివేసి ప్రభువా నాయన నీ సమాధానములో వారిని జ్ఞాపకము చేసుకోండి, నీ సమృద్ధిలో తిరిగి వారిని నడిపించండి, నీ జీవపు మార్గములో తిరిగి వారిని లేవనెత్తి నడిపించి ప్రభువా తుది వరకు ప్రభువా నీ చెయ్యి విడవకుండా వారి చేతిని పట్టుకొని ప్రభువా మీరు గమ్యాన్ని చేరేలాగా వారికి సహాయమును దయచేయమని వేడుకుంటూ ప్రభువా చక్కటి మాటల ద్వారా ప్రభువా ఈరోజు మమ్మల్ని ఆదరించినందుకు, మా జీవితాలని నీ వాక్యం ద్వారా కట్టుకునేలాగా సహాయం చేసినందుకు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. షలోమ్.